ఖమ్మం కలెక్టరేట్ వద్ద సిపిఎం గిరిజన రైతు సంఘం ఆందోళనకు దిగిన పరిస్థితి. పలు గిరిజన గ్రామాల్లోని రైతులకు రుణమాఫీ కాలేదంటూ నిరసన చేపట్టారు. రుణాలు చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకులో పనికి ఆహారం పథకం డబ్బులు కూడా ఇవ్వడం లేదంటూ వాపోయారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏన్కూరు మండలంలో తిమ్మరావుపేట గ్రామీణ వికాస బ్యాంక్ పరిధిలో మూలపోచారం పంచాయతీ, రంగాపురం తండా, నెమలిపూరి, రాంపురం తండా, కేసుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి పోడు రైతులు గత 6 సంవత్సరాల క్రితం హక్కు పత్రాల మీద రుణాలు తీసుకుంటే ప్రతి రైతు 25,000 రూపాయలు రుణాలు ఇచ్చారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మేము రుణమాఫీ చెప్పామని ముఖ్యమంత్రి గారు, మంత్రులు గొప్పగా చెప్తున్నారు. కానీ ఈ ప్రాంత రైతులకు రుణమాఫీ కాక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రుణమాఫీ కాకపోవడం వల్ల వడ్డీ మీద వడ్డీ ₹1,00,000 ప్రతి రైతుకి ఇవాళ వడ్డీ మీద వడ్డేసి బ్యాంక్ అధికారులు నోటీసులు ఇచ్చి మీరు కడతారా, జప్తు చేయాలని ఇవాళ గ్రామాల మీద పడి దౌర్జన్యం చేస్తా ఉన్నారు బ్యాంక్ అధికారులు ఒకవైపున. దీని మీద ఇవాళ గిరిజన సంఘం సిపిఎం పార్టీ స్పందిస్తూ బ్యాంక్ అధికారుల యొక్క దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన పోరాటాలు చేశాం. ఈ విషయాన్ని గతంలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. అయినా ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల ఇవాళ వందలాది మంది గిరిజన ఆదివాసీ రైతు మహిళలు ఇవాళ కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ సిపిఎం పార్టీగా గిరిజన సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణం ఏన్కూరు మండలం తిమ్మరావుపేట గ్రామీణ వికాస బ్యాంక్ పరిధిలో తీసుకున్నటువంటి పోడు రైతులందరి యొక్క రుణాలు మాఫీ చేసి ప్రతి రైతుకు ఇప్పుడు ఎకరానికి ₹1,00,000 రుణాలు ఇవ్వాలని